ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రవీణేశ్ కృష్ణాలు శుభాలు తెలియచేయించున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇజ్రాయేలులైన తన సహోదరులను చూడవలెనని బుద్ధి పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలందరికీ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు, ఈ కార్యక్రమాన్ని చూస్తూ కొన్ని విషయాలు తెలుసుకోవాలని, అపోస్తుల కార్యములో నుంచి కొన్ని విషయాలు ఆలోచించాలని ఆశిస్తున్నటువంటి ఆత్మీయ జనాంగమా, మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ ఆత్మీయంగా చక్కగా ఉన్నారని, ఎదుగుతున్నారని, మీ స్థానిక సంఘ కాపరికి, స్థానిక సంఘం యొక్క పరిచయలో పాలిభాగస్తులు అవుతున్నారని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారని భావిస్తున్నాను. టైమ్ ఈజ్ షార్ట్. సమయం కొద్దిగా ఉంది. చేయాల్సిన పని చాలా ఉంది. ప్రభు రాబోతున్నాడు. మనం సిద్ధపడాలి. మనం అనేకులను సిద్ధపరచాలి. మనలో ఉన్న మత్తు తొలగిపోవాలి. మెలకువలోకి రావాలి. మనం నిద్ర మేల్కొన్న స్థితిలోకి మనం రావాలి. తేజో సంబంధమైనటువంటి ఆయుధాలు, ఉపకరణములు ధరించుకున్న వారంగా ఉండాలి. ఏ సమయంలో కాల్ వస్తుందో మనకి తెలియదు. ఏ సమయంలో ప్రధాన దూత శబ్దం వినబడుతుందో తెలియదు. ఏ సమయంలో ఎప్పుడు దేవుని బోర మోగుతుందో లేదు తెలియదు. కడబోర మోగుతుందో, లాస్ట్ ట్రంఫెట్ మనకు తెలీదు. మనం రెడీగా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. లోకస్తులందరూ నిద్రపోవచ్చు, కానీ ఆత్మీయ మెలకువలో ఉందాం. ఏదైతే ఉందిలేని క్రైస్తవ జీవితం, మీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం పట్ల అలక్ష్య భావంతో ఉండొద్దు అనే సంగతిని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. గత వారంలో మా స్థానిక సంఘంలో జరిగినటువంటి ఉపవాస కూడికలు ఆగస్టు నెల 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4, 5 తేదీల్లో, 5వ తేదీ ఆదివారంతో ఉపవాస కూడికలు ముగించాం. ఈ ఉపవాస కూడికలు చక్కగా జరిగాయి. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రతి నెలలో మొదటి ఆదివారానికి ముందు 2 రోజులు వచ్చినా, 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా మా స్థానిక సంఘంలో కొంతమంది విశ్వాసులు మరియు కొంతమంది సేవకులు ఉపవాసం ఉండడం ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఉపవాస కూడికల్లో దేవుడు మమ్మల్ని బలపరిచాడు, మమ్మల్ని ఆత్మీయంగా ఉజ్జీవింపజేశాడు. సేవకులు ఉజ్జీవింపబడ్డారు, విశ్వాసులు ఉజ్జీవింపబడ్డారు. దేవుడు తన ప్రజలతో ఉపవాస సమయాల్లో మాట్లాడతాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో కొంతమంది బోధకులు, ప్రవక్తలు కలిసి కూడి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా, ఉపవాసం ఉంటుండగా, వాళ్ళ బ్రేక్ఫాస్ట్, లంచ్ స్కిప్ చేసి కూర్చుంటూ ఉండగా దైవస్వరాన్ని విన్నారు, ప్రాఫెసీ విన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవస్వరాన్ని మనం వినగలమనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఈమెయిల్ ఐడి ఉంది, gfi@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. GFI. HMI అనగా హీ మస్ట్ ఇంక్రీజ్ 2015@gmail.com. కాబట్టి నేను మెయిల్స్ రోజు చెక్ చేస్తూ ఉంటాను కనుక మీరు మెయిల్స్ పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం. వాక్య సంబంధమైన విషయాల గురించి డిస్కషన్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను ఒక డినామినేషన్కి సంబంధించిన వాడిని కాదు, ఒక డినామినేషన్లో ఉన్నాను, డినామినేషన్ నుంచి బయటకు వచ్చేసాను నేను. కాబట్టి మత శాఖాతీతమైనటువంటి విధానాల్లో మనం ముందుకు సాగుతున్నాం. మతంతో ప్రమేయం లేకుండా, డినామినేషన్తో, మత శాఖతో ప్రమేయం లేకుండా మనం ముందుకు సాగుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం నిన్న పిలుపుకు పూర్వం మోషే పిలువబడ్డానికి లేదు అంటే అధికారిగా నియమించబడ్డానికి ఒక గైడ్గా, మోషేకు తెలియదు ముందుగా కనాను దేశం యొక్క దారి, రోడ్ మ్యాప్ ఆయనకి తెలియదు.
దేవుడు అతన్ని అధికారినిగాను విమోచకునిగాను నియమించాడు, పంపించాడు. He was appointed as the deliverer and leader. స్తోత్రం. మనం గమనించాల్సిన విషయాలు, మనుషులు నిరాకరించాడు కానీ దేవుడు నియమించాడు. నిరాకరణ అనేది నరుల పని, నియామకం అనేది నింగి పని. నింగి అంటే పైన ఆకాశం అని అర్థం, నింగి నేల అంటారు. సరే, దేవుని స్తోత్రం. పిలువబడ్డానికి ముందు అతని జీవితంలో ఉన్న 5 విషయాలు, చాలా విషయాలు ఉన్నప్పటికీ 5 విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం. అతను చిన్న వయసులోనే పారవేయబడ్డాడు. ఒక వ్యక్తి ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు దాది చేతిలోంచి పడి అతను దొడ్డి కాళ్ళు కలిగిన వాడిగా అయ్యాడు అని మెఫీబోషెతును గురించి రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఇతను పారవేయబడ్డాడు. తల్లి ఒడిలో వెచ్చగా ఉండాల్సినటువంటి ఆ 4వ నెల శిశువు జమ్ము పెట్టిలో, జమ్ము పెట్టే గర్భంలో, జమ్ము పెట్టి లోపల మూతవేయబడినట్లుగా తల్లి గర్భాన్ని గుర్తు చేసేటువంటి ఆ జమ్ము పట్టి నీళ్ల మీద ఉంది. ఏ క్షణములో మొసళ్ళు గుర్తించి ఆ జమ్ము పెట్టి మీద దాడి చేసే అవకాశం ఉంది. 3 నెలలు అమ్రాము యోకేబేదులు దాచిపెట్టారు. 4వ నెల నుంచి దేవుడు దాచిపెట్టడం ఆరంభించాడు. దేవుడు దాచిపెట్టినప్పుడు, దేవుని చాటున ఉన్నప్పుడు మరింత భద్రంగా ఉంటాం మనం. యెహోవా యొద్దనున్న జీవపు మూటలో నీ ప్రాణం, నీ జీవం ఉంది అని దావీదుని గురించి అబీగేలు మాట్లాడిన మాట 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో చూస్తున్నాం. మన జీవము క్రీస్తు యేసుతో కూడా దాచబడి ఉంది అని కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. అవర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్. మన జీవము భద్రతా స్థితిలో ఉంది. పారదర్శకంగా ఉన్నప్పటికీ పరిరక్షణ లేని స్థితిలో లేదు. అది పరిరక్షణ కలిగిన స్థితిలో ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు దేవుడు. నీ దేహము ఆయన ఆలయము కనుక దేహం మీద ఇంట్రెస్ట్ తీసుకున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. అతను అర్థం చేసుకోలేదు. అతన్ని అంతఃపురము విడిచిపెట్టి బయటికి రావాల్సిన అవసరం లేని వ్యక్తి అంతఃపురానికి అవతల జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని దానికి అడ్డుకట్ట వేయాలని ఆశించాడు. నాకు కావలసిన 3 పూట్ల ఆహారం దొరుకుతుంది, నాకెందుకండి, నేను ఎందుకు వరి కావాలండి? ఎవడో కొట్టుకుంటే నాకెందుకు? ఐగుప్తుడు కొట్టుకున్నాను, నాకెందుకు? ఐగుప్తుడు ఇశ్రాయేలుడు కొట్టుకుంటాను, నాకెందుకు? నా పనులే నాకు చాలు, నా విషయాలే చాలు. చాలామంది కూడా ఇలాంటి స్వార్థపూరితమైన ధోరణిలో ఉంటారు. మోషే అలా అనుకోలేదండి. కొంతమందికి వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, బిడ్డలు తప్ప ఇంక వేరే ప్రపంచం లేదు. స్తోత్రం. మనం అలా ఉండడానికి వీలు లేదు. స్తోత్రం. మనం భిన్నమైన వాళ్ళుగా ఉండాలి. మన ప్రపంచం సంకుచితమైనది కాదు. అవర్ వరల్డ్ ఈజ్ నాట్ నారో, అవర్ వరల్డ్ ఈజ్ సో వైడ్. ఇట్స్ వైడర్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి అది విశాలంగా ఉంది. మనము అన్యాయపు సిరి వలన స్నేహితుల్ని సంపాదించుకుంటున్నాం. ఈ స్నేహితులు పెరుగుతున్నారు. సహోదరులు పెరుగుతున్నారు. అవర్ సర్కిల్ ఈస్ బికమింగ్ బిగ్గర్, వైడర్ అండ్ వైడర్. క్రీస్తు ద్వారా. లోకంలో నాకు కొంతమంది స్నేహితులే ఉన్నారు, కానీ ఆత్మీయంగా సేవలోకి వచ్చిన తర్వాత నేను సంపాదించుకున్న సహోదరులు బోల్మన్నారు. ఒకవేళ సేవకుడిని కాకుండా, విశ్వాసిని కాకుండా ఉంటే కూడా నాకు కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు కాంటాక్ట్స్ నాకు ఎక్కువ ఉన్నాయి. నా ఫోన్లో సుమారు 4,000కు పైగా కాంటాక్ట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ నా బంధువులు కాదు, కొన్ని కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. దేవుడు కనెక్ట్ చేశాడు కొంతమందిని.
కొంతమందిని కనెక్ట్ చేసి కొంతమందిని కొంతకాలం మాత్రమే కనెక్షన్లో ఉంచిన తర్వాత డిస్కనెక్ట్ చేసి, స్తోత్రం, ఆయన అవసరాన్ని బట్టి కనెక్ట్ చేస్తాడు, డిస్కనెక్ట్ చేస్తాడు. పౌలుని బర్నబాతో కనెక్ట్ చేశాడు, డిస్కనెక్ట్ చేశాడు, మళ్ళీ కనెక్ట్ చేశాడు. ఎవరు కనెక్ట్ అవుతున్నారా, ఎవరు కనెక్ట్ అవుతున్నారా అనేది విషయం కాదు, కానీ దేవుడితో మాత్రం రెగ్యులర్ కనెక్షన్లో ఉన్నామనేది ప్రాముఖ్యమైన విషయం. బోగిల్లో, కంపార్ట్మెంట్స్లో, ట్రైన్ కంపార్ట్మెంట్లో ఎంతమంది ఎక్కుతూ ఉండొచ్చు, దిగుతూ ఉండొచ్చు, కానీ ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రిసిటీ కోసం, రావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కోసం పైన ఉన్నట్టు ఆ లైన్స్తో, ఎలక్ట్రిక్ లైన్స్తో కనెక్ట్ అయ్యేటు దట్ ట్రైన్. అందుకని అక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది, పవర్ వస్తుంది. నీ కనెక్షన్ ఎప్పుడు పైనుంచి. సిలువ అనేది మనకు తెలిసింది ఒక నిలువు కొయ్య, ఒక అడ్డు కొయ్య. అడ్డు కొయ్య దాని యొక్క కొలత లేకపోతే అది పొట్టిగా ఉంటుంది, నిలువు కొయ్య పొడుగుగా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, సమాంతరమైనటువంటి సంబంధాల కన్నా స్వర్గం వైపుగా ఉన్నటువంటి సంబంధాలు, దేవునితో ఎక్కువ సమయం, స్నేహితులతో తక్కువ సమయం. సిలువ మనకు నేర్పించేటువంటి పాఠం. పుట్టి సిలువ కాదు, పొడవైన సిలువ. నిలువు కొయ్యేమో వెళ్ళిపోయింది, పైదాకా వెళ్ళిపోతుంది, అది పైకి వెళ్ళాలని ఆశపడుతున్నట్టుగా ఉంది. అడ్డు కొయ్య చేతులు చాపినట్లుగా ఉంది. హ్యూమన్ రిలేషన్స్ ఆర్ లిమిటెడ్, కానీ హెవెన్లీ రిలేషన్ అలా కాదు, ఇట్స్ అన్లిమిటెడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు బయట పారవేయబడ్డాడు, ఓకే. అతడు లేచి నడవలేని స్థితి, చిన్నవాడు, 4వ నెల, దోగాడేటువంటి పరిస్థితి కూడా కాదు, బోర్ల పడేటువంటి ఆ బిడ్డను ఎలా బయట పారవేశారో నాకు తెలియడం లేదు. ఆ బిడ్డ కోసం అవసరమైతే రాజాజ్ఞ దగ్గర నుంచి ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి, కానీ వాళ్ళు అలా చేయలేదు. ఆ బిడ్డ ప్రాణం కన్నా వాళ్ళ ప్రాణమే వాళ్ళకి ఎక్కువైంది. వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకున్న తీపి చూడండి. ఆ తల్లిదండ్రులు ఇంచుమించు అవకాశవాదులుగా మారిపోయారు. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. విశ్వాసమును బట్టి వారు 3 నెలలు దాచారు. ఏం విశ్వాసమును బట్టి 4వ నెలలో ఎందుకు దాచలేకపోయారు? విశ్వాసం 90 రోజులకే పనిచేస్తుందా? తర్వాత పనిచేయదా? నువ్వు రీఛార్జ్ చేసుకుంటున్న ప్రతిసారి నీ విశ్వాసము ఎక్సర్సైజ్ చేసుకుంటే, నువ్వు వినియోగించుకుంటూ ఉంటే కార్యాలు జరుగుతాయి. రీఛార్జింగ్ చేయడం ఆగిపోయినప్పుడు ఒకరోజు నీ ఫోన్ వర్క్ చేయడం ఆగిపోతుంది. దాంట్లో కావాల్సిన బ్యాలెన్స్ నువ్వు రీఛార్జ్ చేసుకోకపోతే ఫోన్ ఉంటుంది కానీ మాట్లాడలేవు. ఛార్జింగ్ లేదు, బ్యాలెన్స్ ఏమో ఉంది, 200 రూపాయలు 500 రూపాయల బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడలేవు. నీకు పవర్ కావాలి, నీ అకౌంట్లో కరెన్సీ కావాలి. ఇవి 2 ఉన్నట్లయితే వాడగలవు. అదే సమయంలో నీకు సిగ్నల్ కావాలి. బ్యాలెన్స్ ఉంది, ఛార్జింగ్ ఉంది, కానీ సిగ్నల్ లేదు, ఏం లాభం? మొబైల్ 5 దినాలు ఎక్కువ మంది వాడుతున్నారు కనుక నేను ఈ మాటలు చెప్తున్నాను. నీకు స్వర్గం నుంచి సిగ్నల్స్ రావాలి, పరలోకం నుంచి మనకు సిగ్నల్స్ రావాల్సింది. మనుషుల దగ్గర నుంచి వచ్చే సిగ్నల్స్, రండి హెల్ప్ చేయండి అని సిగ్నల్ చేశారు. ఓహో, సైగలు చేశారు, సంజ్ఞలు చేశారు. వీళ్ళ వలలు లాగడానికి, మా వలలు మేమే లాగలేకుండా ఉంటే, అయినా ఈ టైంలో వలలు లాగడం ఏంటి? రాత్రులు లాగాలి, తెల్లవారుజాము సమయంలో లాగాలి, ఈ టైంలో లాగడం ఏంటి? లాగండి రా బాబు, వచ్చి సహకరించండి రా. మీరు సహకరించిన దానికి మేమేదో ఒకటి ఇస్తాంలేండి, మీ శ్రమను మేము ఉచితంగా వినియోగించుకోము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. అతడు పారిపోయాడు. స్తోత్రం. 5వది, అతను తెగించలేకపోయాడు. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినం దేవుని వాక్యాన్ని వచ్చి ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 7th chapter verse 23. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు, అతనికి 40 ఏళ్ళు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. మోషేకు బుద్ధి లేదని కాదు, ఒక కొత్త బుద్ధిని, ఒక కొత్త ఆలోచనను దేవుడు ప్రవేశపెట్టాడు. ఉన్న
ఐగుప్తు యొక్క విద్యల వలన సంపాదించుకున్న బుద్ధి కాదు అది. ఇదేదో డిఫరెంట్ బుద్ధి దేవుడు పుట్టించాడు. 7వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతున్నాను. స్తోత్రం. వెన్ మోసెస్ టర్న్ 40, అనగా 40 అయిపోయిన తర్వాత, 40 కంప్లీట్ అయిన తర్వాత, లేదా 40లోకి ఎంటర్ అయిన తర్వాత, హిస్ హార్ట్ వాస్ స్టిర్డ్ ఫర్ హిస్ పీపుల్ ద ఇజ్రాయలైట్స్. హిస్ హార్ట్ వాస్ స్టిర్డ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల కోసం, తన సొంత ప్రజల కోసం 40 సంవత్సరాలు తన సొంత ప్రజలు కాని వాళ్ళ మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. శత్రువులను అలాగని సొంత ప్రజలని భావించలేడు. శత్రువులే, సొంత ప్రజలే. హిస్ హార్ట్ వాస్ స్టిర్డ్, కదిలించబడుతుంది, రేపబడుతుంది. గాడ్ వాస్ స్టిరింగ్, కుదిపేస్తున్నాడు, రేపడం ఆరంభించాడు. చొర్యాకును ఎష్తాయేలుకును మధ్యలో దేవుని ఆత్మ సంసోను రేపుచుండెను. అంతఃపురములో ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా దేవుని ఆత్మ అతన్ని రేపుతూ ఉంది. హిస్ హార్ట్ వాస్ స్టిర్డ్ ఫర్ హిస్ పీపుల్ ద ఇజ్రాయలైట్స్. ఎవరు ఆయన ప్రజలంటే ఎవరు, తన ప్రజలంటే ఎవరు, తన సహోదరులంటే ఎవరు? క్లారిటీ ఇస్తున్నాడు. ఐగుప్తీయులు కాదు. అలాగని ఐగుప్తీయుల కోసమైన భారం లేదని కాదు. ఇథియోపియా మీద దండయాత్ర చేసే విషయంలో చరిత్రలో ఉన్న విషయం, మోషే సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రవర్తించి విజయాన్ని సాధించాడని ఇలా చరిత్రలో వాటిలోకి వెళ్ళడం లేదు. హిస్ హార్ట్ వాజ్ స్పెషల్లీ ఫర్ ఇజ్రాయలైట్స్. తాను ఇశ్రాయేలీయుడు కనుక ఆయన హృదయం తన ప్రజల మీద ఉంది, దేహ సంబంధులైన తన సహోదరుల పక్షాన ఉంది. దేవుడు స్టిరింగ్ చేస్తున్నాడు. దేవుడు స్టీరింగ్ పట్టుకుంటాడు, అదే సమయంలో స్టిరింగ్ చేస్తాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు బుద్ధి పుట్టించాడు. దేవుడు బుద్ధి పుట్టించాడా? ఎవరు బుద్ధి పుట్టించారు? దీని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. దేవుడు పుట్టించిన వాటిని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. మొట్టమొదటి మాట అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 29వ వచనం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశీయుండి అక్కడ 2 కుమారులను కనెను. స్తోత్రం. మోషే ఆ మాట విని పారిపోయాడు. పారిపోవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపు పారిపోయి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, దేవదూత చెప్పాడు, బాబు వెళ్ళిపో, నువ్వు నీ భార్య అయిన మరియా, దేవుడు నీకు అనుగ్రహించిన కుమారుడు, వెళ్ళిపోండి, ముగ్గురు ఐగుప్తుకి వెళ్ళిపోండి. మరలా తిరిగి నజరేతుకు వెళ్ళమని కాదు, నజరేతుకు వెళ్తే మళ్ళీ సమస్యలు వస్తాయేమో, అందుకని ఐగుప్తుకి వెళ్ళిపోండి. మళ్ళీ ఐగుప్తు నుంచి తిరిగి రావచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి నజరేతుకు వెళ్ళొచ్చు. ఒకటి, దేవుడు అతనికి బుద్ధి పుట్టించాడు. అతని మనస్సులో ఏదో ఆలోచనలు రేకెత్తాయి, ఆలోచనల అలలు ఎగిసిపడ్డాయి. ఏం చేయాలి? వాట్ ఈస్ మై పర్పస్ హియర్? ఈ అంతఃపురంలో నాకేం పని? మోషే, ఇక్కడేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఎలైజా, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? యాడమ్, వేర్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నన్ను దేవుడు అడిగే ప్రశ్న, ఇక్కడ ఏం చేస్తున్నారు? భూమి మీద నెల్లూరులో ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఏం చేస్తున్నారు? విజయవాడలో ఏం చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు? ఏ గుహ దగ్గర నీకేం పని? యు ఆర్ నాట్ ఎ కేవ్ డ్వెల్లర్, యు ఆర్ నాట్ ఎ కేవ్ మ్యాన్. ఎందుకు ఇక్కడున్నావు? నిన్ను ఉండమని చెప్పిన చోటు ఇక్కడ కాదుగా. నా ఎదుటికి రమ్మంటే చెట్ల చాటున దాక్కుంటావా? ఆదా, ఎక్కడ ఉండమంటే ఎక్కడ ఉంటున్నాం మనం? ఏమి చేయమంటే మనం ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడమంటే మనం ఏం మాట్లాడుతున్నాం? మనం జాగ్రత్తగా ఆలోచించాలి. స్తోత్రం. దేవుడు పుట్టించినవి, దేవుడు సమస్తమును పుట్టించగలడు, సమస్తమును సృష్టించగలడు, సమస్తమును కలుగజేయగలడు. దేవుడు పుట్టించినవి అన్నప్పుడు 1, 2, 3, 4 విషయాలు కాదు. దేవుడు పుట్టించిన చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా 4 ప్రాముఖ్యమైన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నంబర్ 1,
మోషేలో ఆలోచన పుట్టించాడు. ఇందాక చదువుకున్నాం 7వ అధ్యాయం 29వ వచనంలో. అతడు కాలికి బుద్ధి చెప్పాడు, అనగా పారిపోయాడు. హీ ran away. నిర్గమకాండములో మనం గమనిస్తే ఫరో ఎదుట నిలబడ్డప్పుడు, ప్రజల ఎదుట నిలబడ్డప్పుడు, కర్రను కింద వేసినప్పుడు, కర్ర సర్పముగా మారినప్పుడు తాను పారిపోయాడు. ఇక్కడ కూడా తాను పారిపోయాడు. పారిపోయి లాబాను ఇంటి వరకు పారిపోయినట్లుగా యాకోబు ఇతను పారిపోయి మిథ్యాను దేశం తాను పరిగెత్తి నాన్ స్టాప్గా రన్ చేసి మిథ్యాను దేశానికి వచ్చాడు. ఎవరండి ఇది? అరే ప్రజలు మారారు, పరిస్థితులు మారాయి, ఊరు మారింది, ఇది మిథ్యాను దేశం అండి. ఓ రైట్. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలోంచి ఒక మనిషి మిథ్యాను దేశానికి పారిపోయాడు. పారిపోతున్నప్పుడు దేవుడు యాకోబును ఆపి, యాకోబుకు దర్శనమిచ్చి, యాకోబుకు వాగ్దానం ఇచ్చి, యాకోబుకు నిబంధన చేశాడు. పారిపోతున్న మోషే విషయంలో ఏం జరిగిందో రాయబడలేదు. అతనిలో ఆలోచన పుట్టించాడు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కొన్నిసార్లు పారిపోవడం, కొన్నిసార్లు తప్పించుకోవడం, కొన్నిసార్లు దాక్కోవడం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. దేవుడు గుడ్ ఐడియాస్ ఇస్తాడు, గుడ్ థాట్స్ ఇస్తాడు. మంచి ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నీకు దివ్యమైనటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి దేవుడు, మానవ ఆలోచనలకు అతీతమైన ఆలోచనలు ఇచ్చేటువంటి దేవుడు. స్తోత్రం. ఏమి చేయాలో తోసని అయోమయ పరిస్థితులు ఆలోచనలు అనుగ్రహించేటువంటి దేవుడు. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాదు అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఎన్ని అపాయాలను రానివ్వండి, దేవుడు నీకు ఒక ఉపాయం ఇచ్చాడు అనుకోండి, ఎన్ని అపాయాల్లోంచి మీరు తప్పించుకోవచ్చు. ఉపాయం ఉంటే చాలు, అపాయం ఏమీ చేయలేదు. ఉపాయం ముందు అపాయం అదృశ్యం అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఉపాయము దైవికమైన ఉపాయమై ఉండాలి. దేవుని స్తోత్రం. మోషేలో ఆలోచన పుట్టించాడు. రెండో విషయము లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, వాడు నా తండ్రి చాలండి. తర్వాత ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడింది 10 మంది రాజుల గురించి రాయబడింది. వాళ్ళకి ఏం జరిగింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము కలిగిన వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. నేను చదువుతున్నాను 17వ వచనం. For God has put in their hearts to carry out his purpose for her by agreeing to give their kingdom to the wild beast until the words of God are fulfilled. వివరాల్లోకి వెళ్ళలేదు, మనం సమయం లేదు కనుక. స్తోత్రం. దేవుడు బుద్ధి పుట్టించాడు 10 మంది రాజులకి. ఉపమానములోని ఒక వ్యక్తికి, చిన్న కుమారునికి బుద్ధి పుట్టించాడు. స్తోత్రం. తండ్రి ద్వారా, పిత ద్వారా, పితరుని ద్వారా పుత్రునికి బుద్ధి పుట్టించాడు. ఆ అధ్యాయం చివరిలో, లూకా 15 చివరిలో పరిస్థితుల ద్వారా చిన్న కుమారునికి, ప్రియపుత్రునికి బుద్ధిని పుట్టించాడు. దేవుడు బుద్ధిని పుట్టించేస్తాడు. స్తోత్రం. అనగా ఒకటి ఆలోచన పుట్టించాడు, రెండవది అండర్స్టాండింగ్, అవగాహన, బుద్ధి, అవగాహన పుట్టించాడు. ఎందుకు ఇక్కడ వెళ్దాం తండ్రి ఇంటికి అనేటువంటి అవగాహన. మూడో విషయం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణాలలో ప్రభు వాక్యము ప్రచురపరుచుతున్నామో ఆయా ప్రతి పట్టణాలలో ఉన్న సహోదరులు ఇంతకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనెను. బర్నబా సైలెంట్ గా ఉన్నాడు. బర్నబాతో పౌలు చెప్పాడు. పౌల్లో వచ్చినట్టు ఒక థాట్, దేవుడిచ్చినట్టు ఆలోచన. స్తోత్రం. దేవుడిచ్చిన ఆశ. ఒకసారి వెళ్ళాం, చూసాం, మిషనరీ జర్నీస్లో ప్రజలను కలుసుకున్నాం. మళ్ళీ వాళ్ళని కలుసుకోవాలి, మళ్ళీ ఫాలోఅప్ చేయాలి. శిష్యత్వపు దర్శనాన్ని కలిగి ఉన్నాడు పౌలు. సువార్థీకరణ దర్శనం బాగానే ఉంది, శిష్యత్వపు దర్శనం ఇంకా బాగుంటుంది.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆశను పుట్టించాడు దేవుడు పౌలులో. నీలో నాలో కొన్ని ఆశలు దేవుడు పుట్టిస్తాడు. దేవుడు పుట్టించిన వాటి గురించి ఒకటి ఆలోచన పుట్టిస్తాడు. నీ మనసులో ఆలోచనలు పుట్టిస్తాడు. నీ మనసుకు అవగాహన కలుగు చేస్తాడు. మూడోది, నీ మనసులో ఆశలు పుట్టిస్తాడు. మళ్ళీ వెళ్దాం, మళ్ళీ ప్రజలను కలుసుకుందాం, విలువైన ఆత్మల్ని కలుసుకుందాం, మిషనరీ జర్నీ చేద్దాం, ప్రజల్ని అవుట్రీచ్ చేద్దాం, ప్రజల్ని రీచ్ అవుదాం అనేటువంటి ఆలోచనలు ఆయన ఇస్తాడు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీర్చి హృదయంలో పుట్టించిన దేవుడికి స్తోత్రము. ఆసక్తిని దేవుడు పుట్టించాడట. నా హృదయంలో దేవుడు పుట్టించాడు మొదట, తర్వాత టైటస్ హృదయంలో ఈ ఆలోచన లేకపోతే ఆసక్తిని పుట్టించాడు. అందుకనే 2వ కొరింథీ పత్రిక 11వ వచనం దేవాశక్తి అంటాడు. స్తోత్రం. గమనించాల్సిన విషయం, దేవుడు ఆసక్తిని పుట్టించాడు, జీల్ని పుట్టించాడు, ఎంతూసియాసంని, డిజైర్ని పుట్టించాడు. నా మాట లేని దేవుడు అనేకమైన వాటిని పుట్టించగలడు. విస్తారమైనటువంటి మత్స్యరాశిని, పక్షులని, పక్షిజాలాన్ని వాటిని పుట్టించిన దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు, నక్షత్రములు కలుగు చేసిన దేవుడు, సముద్రంలోని ఇసుక రేణువులను కలుగు చేసిన దేవుడు, భూమి మీద రేణువులను కలుగు చేసిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన పుట్టించే దేవుడని, అవగాహన పుట్టించే దేవుడని, ఆశ పుట్టించే దేవుడని, ఆసక్తి పుట్టించే దేవుడని మనం 4 విషయాలు ఆలోచించాం. దేవుని చేత ఇట్టి అనుభవాలు మన మనసులో పుడుతూ ఉంటూ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఆలోచనలు పుట్టిస్తాడు, ఆశలు పుట్టిస్తాడు, ఆసక్తిని పుట్టిస్తాడు, అవగాహన పుట్టిస్తాడు. ఇలా దేవుడు పుట్టించినటువంటి అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.